నల్గొండ జిల్లా నగరికల్ నియోజకవర్గంలోని పలు మండలాల్లో ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య పర్యటించారు. 4వ విడత పల్లె ప్రగతిలో భాగంగా పలు గ్రామాల్లో మొక్కలు నాటారు. మండలపురం గ్రామంలో గ్రామ పంచాయతీ భవనాన్ని శ్మశాన వాటికను ప్రారంభించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ మొక్కల పెంపకంలో ప్రజలు బాధ్యతగా భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో ప్రజాప్రతినిధులు, అధికారులు, టీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు పాల్గొన్నారు. బస్తాలు లెక్క సార్ 15-20 బస్తాలు అయితే మళ్ళీ అది కాగానే ఎర్రలు మనం ఎరువు తీసిన తర్వాత మళ్ళీ పని చేయించాలి, అందరూ చేయాలి కదా. ఈ మొక్కలు అంటే అందరూ బాగుంటే మీ సార్ పని చేసి ఉట్లో మీరు పని చేస్తుండే అది చూస్తున్నాం. మీరు కొంతమంది స్పెషల్ ఆఫీసర్ మీకు కెమెరా అయిపోయి కేసీఆర్ దళిత ఎంపవర్మెంట్ కార్యక్రమం పేద వర్గాలున్న వివక్షతకు గురై వాళ్ళందరినీ కూడా సమాజంలో మార్పు తీసుకురావాలి అనే ఆలోచనతోటి మరి ముఖ్యమంత్రి దళిత ఎంపవర్మెంట్ కార్యక్రమం పెట్టడం. దానికి కూడా చాలా బ్రహ్మాండంగా స్పందన ఉంది. ఎందుకంటే గ్రాడ్యుయేట్ చదువుకున్న వాళ్ళు కావచ్చు, వివిధ కోర్సులు చదివే రోజు ఏం పని చేయలేని నిస్సాయంగా ఉండి ఈరోజు తల్లిదండ్రుల మీద ఆధారపడే కుటుంబాలు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా అండగా ఉండాలనే ఆలోచనతోటి గౌరవ ముఖ్యమంత్రి చాలా బ్రహ్మాండమైన కార్యక్రమం తీసుకోవడం జరిగింది. ఆ కార్యక్రమం తీసుకుంటే ఈరోజు కాంగ్రెస్ పార్టీ వాళ్ళు కావచ్చు, బీజేపీ పార్టీ వాళ్ళు కావచ్చు, ఆ స్కీమ్ చూస్తేనే పరుగులెత్తే ప్రజలు గుండెలు పరుగులెత్తే రైల్లాగా పరుగులెత్తున్నాయి. ఎందుకంటే ఈ దీర్ఘకాలిక ప్రక్రియ కార్యక్రమం పెట్టడం జరిగింది. ఏ ఒక్కరోజుతో అయిపోయే కార్యక్రమం కాదు. దశల వారిగా ఈ కార్యక్రమం ఈ సంవత్సరం 1200 కోట్లు పెట్టుకోవడం జరిగింది. నెక్స్ట్ ఇయర్ మళ్ళీ అదనంగా బడ్జెట్ పెట్టుకోవడం జరిగింది. దాదాపు 35-45 కోట్ల రూపాయలతోటి 1000 కోట్ల రూపాయలతోటి ఈ కార్యక్రమం పెట్టడం జరిగింది. ఇది మొదటిసారిగా ఈ కార్యక్రమం చేసి మనం ఏ రకంగా ముందుకు సాగుతాం ఆలోచనతో 1200 మంది పెట్టడం జరిగింది. ప్రతి కాన్ఫరెన్స్కి 100 మంది చొప్పున మరి చదువుకున్న గ్రాడ్యుయేట్ వాళ్ళకు ఏ రకమైన యూనిట్ పెట్టుకుంటే వాళ్ళు సక్సెస్ఫుల్గా నడపగలరు అనే ఆలోచనతో ఆ కార్యక్రమం తీసుకోవడం జరిగింది. అందులో భాగంగా ప్రతి కాన్ఫరెన్స్కి తీసుకోవడం జరిగింది. ఎస్సీలని ఆర్థిక పరంగా అసమానతను లోన్ కాకుండా ఆర్థిక పరంగా మరి బలోపేతం జరిగే విధంగా మరి కార్యక్రమం తీసుకుని ఈరోజు అన్ని రంగాల్లో ఎక్కడ కూడా తగ్గకుండా మరి అందరితో సమాజం ఒక స్థాయి